లొట్టపీసు మాటలెందుకు? కేటీఆర్ వ్యవహారాన్ని జనం గమనిస్తున్నారు. చట్టం తన పని తాను చేస్తుందన్న పొంగులేటి. కబ్జా భూముల్ని స్వాధీనం చేసుకోవాలి, దివ్యాంగులకు కాలనీ కట్టించాలి, తమ సహకారం ఉంటుందన్న బండి సంజయ్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేధిస్తున్నారు, తనపై 30 కేసులు పెట్టారు, తగ్గేదే లేదన్న కౌశిక్ రెడ్డి. టీటీడీలో చంద్రబాబు మనుషులు శ్రీవారి ప్రతిష్ఠ దిగజారుస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై రోజా విమర్శలు. అంబేడ్కర్ను అమిత్ షా అవమానించారు, క్షమాపణ చెప్పాలన్న రామకృష్ణ. బీజేపీ తప్పుల్ని సమర్థిస్తున్నారన్న షర్మిల. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి శోభ, భోగి మంటలకు ఏర్పాట్లు, రాపాకలో 1,00,000 పిడకల తయారీ. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు, అట్టహాసంగా క్రీడా పోటీలు, ఇతర రాష్ట్రాల నుంచి రాక. ఆలయ కుంటను కబ్జా చేసిన వారిని వదలం, జేసీబీలతో పడగొడతామన్న జేసీ. ఎవరిని ఉపేక్షించమని వార్నింగ్. పెండింగ్ జీతాలిచ్చి ఆదుకోండి, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన. ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని డిమాండ్. సత్యకుమార్కు తప్పిన ప్రమాదం, మంత్రిపైకి దూసుకొచ్చిన ఆవు. ఎన్టీఆర్ జిల్లా పరిటాలలో ఘటన. పాదయాత్రగా వస్తే పాట్లే, శ్రీశైలానికి వచ్చే వారికి ఇబ్బందులు. అడ్డుకున్న అధికారులు, భక్తుల నిరసన. పుట్టపర్తిలో సాంస్కృతిక క్రీడా ఉత్సవాలు, ఆకట్టుకున్న సాహస ప్రదర్శనలు, అలరించిన విద్యార్థుల విన్యాసాలు. నాగార్జున సాగర్లో మంత్రుల పర్యటన, ఆదివాసీ ప్రజాప్రతినిధుల శిక్షణ, ముగింపు కార్యక్రమానికి హాజరు. గుడివాడలో పండుగ ఏర్పాట్లు, సిద్ధమైన కోడి పందాల బరులు, ఫ్లెక్సీలతో స్వాగత తోరణాలు. సొంత ఊళ్లకు వెళుతోన్న వారికి గుడ్ న్యూస్, అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్. ఆదా కానున్న టైము. పల్లె బాట పట్టిన పట్నం, హైదరాబాద్ విజయవాడ రోడ్డుపై రద్దీ, టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్. స్వగ్రామాలకు కదిలిన నగర జనం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ, జనరల్ సీట్ల కోసం పోటాపోటీ. అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ, ఘనంగా మొదటి వార్షికోత్సవం, భజనలు, ఆధ్యాత్మిక పాటలు.